మెల్లని స్వరం. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? ప్రార్థిస్తున్నారా? బైబిల్ చదువుతున్నారా? ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు నిత్యము మనల్ని పలకరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన మనతోనే ఉంటున్నాడు. ఆయనే మన జీవితంలో ఒక భాగముగా ఉండి ప్రతి క్షణము మనల్ని ధైర్యపరుస్తూ ఆదరణ, ప్రేమ. చూడండి, మనుషులు ఎవరు మాట్లాడినా మనకు ఆదరణ కలగదు, ప్రేమ దొరకదు. అంతా పైన ఏదో మాట్లాడాలి కదా అన్నట్లుగా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు మాట్లాడే మాట మనకెంతో ధైర్యాన్ని, ఆదరణను, ప్రేమను కలగజేస్తుంది. కుంగిపోయావా? బాధపడుతున్నావా? ఇంకా ఎక్కడో మూలుగుతున్నావా? నువ్వెక్కడ మూలిగినా నీ ప్రభు వింటాడండి. నీ మూలుగులన్నీ ప్రభు వింటున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నీకు సహాయం చేయాలనే ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభు వైపే చూడండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న వాగ్దానం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. సొమ్మసిల్లావా? అలసిపోయావా? కృంగిపోయావా? బలము లేదా? ఇంకెన్ని రోజులు ప్రభువా? ఏంటి ప్రభువా నా పరిస్థితి? నాకేం అర్థం కావట్లేదు ప్రభువా అని సొమ్మసిల్లావా? బలమిచ్చేవాడు ఆయనే. నీకు శక్తిహీనముగా అయిపోయావా? ఒంట్లో బలం లేదా? చాలా నీరసంగా ఉన్నావా? ఇంకా శక్తిహీనులకట బలాభివృద్ధిని బలం ఇచ్చడం కాదండి, బలములో బలాభివృద్ధిని కలగజేసి నిన్ను చాలా బలవంతుడిగా, బలవంతురాలుగా చేయలేకపోతున్నాను ప్రభువా, నడవలేకపోతున్నాను ప్రభువా, భరించలేకపోతున్నాను ప్రభువా అంటున్నావా? అందుకనే మాట్లాడుతున్నాడు. నీకు బలాన్ని ఇస్తా, నీకు ధైర్యాన్ని ఇస్తా, నేను నీతో ఉంటా, నీ భారం నేనే మోస్తా, బాధపడకు, నీ అక్కర్లన్నీ తీరుస్తాను, నీతోనే ఉంటాను అని ఆయన నీ చేతిలో చెయ్యి వేసి నీకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఉదయకాలం ధైర్యం తెచ్చుకో, ప్రభుతో నడువు, ప్రభుతో మాట్లాడు. ప్రభు మన కష్టాలన్నిటిని తొలగించబోతున్నాడు. నీ పక్షముగా ప్రభు యుద్ధము చేయబోతున్నాడు. నీకు బలమునివ్వబోతున్నాడు, విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు, నెమ్మదిని కలగజేయబోతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానం మరల చదువుతూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రభు మనతో ఉన్నాడు కనుక ధైర్యముగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, ఎంతమంది అయ్యా సొమ్మసిల్లు ఉన్నారో, అలసిపోయి ఉన్నారో, వారికి బలమునివ్వండి, బలాభివృద్ధినివ్వండి అయ్యా. బలమునిచ్చి ముందు నిలబెట్టండి ప్రభువా. అయ్యా, వారు చేసే పనులన్నీ చేయడానికి శక్తినివ్వండి అయ్యా. ఉద్యోగాలు, చేతి పనులు ఆశీర్వదించండి. వారి బిడ్డల స్టడీ దీవించండి. ఆర్థికముగా, ఆత్మీయముగా నీ బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి సహాయం ఇచ్చండి. ఎక్కడ కృంగిపోక, పడిపోక అయ్యా వారి జీవితాలను కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఉన్నవారిని అయా నీ కృపలో ముట్టండి, స్వస్థపరచండి. అద్భుతమైన అయా విడుదల వారికి ప్రకటిస్తున్నాం ప్రభువా. అయా కృంగిపోయిన ప్రతి ఒక్కరూ లేవనెత్తబడుదురుగాక. అయా ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయ వారిని ఆవరించి ఉండునుగాక. నిత్యం వారి చేపట్టి నడిపించండి అయా. వారి మీద నిత్యము నీ సంతోష సమాధానములు, ఆరోగ్యము, క్షేమము వారి మీద ఉండాలి అయా. అద్భుతాలు చేయమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.